10x డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. సింహరాశి జూలై నెల 2021 ఫలితాలు. ఈ నెల మీరు చాలా విధాల ప్రయోజనాలు పొందుతారు. మీ ఆఫీసు కార్యాలయంలో మీ పనితీరు, ప్రతిభ అద్భుతంగా ఉంటుంది. మీ వ్యాపార సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని మంచి ఫలితాలను పొందుతారు. విదేశీ కళాశాలలు, విశ్వవిద్యాలయంలో విద్యకి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. పోటీ పరీక్షలలో జీవితం గొప్పగా ఉంటుంది. మీరు మీ కుటుంబ సభ్యుల పూర్తి స్థాయి మద్దతును పొందుతారు. తోబుట్టువులతో సంబంధాలు బాగుంటాయి. ప్రేమ సంబంధాలు, ప్రేమ వివాహం, వివాహితులకు కూడా అనుకూలంగా ఉంటుంది. మీ ఆర్థిక అవకాశాలు, మీ ఆదాయం జూలై నెలలో స్థిరంగా ఉంటుంది. మీ వృత్తి విషయంలో పురోగతి సాధిస్తారు. మీ సొంత ఫలితాలు మీ కృషి, శ్రమపై మాత్రమే ఆధారపడి ఉంటాయి. చట్టవిరుద్ధ కార్యకలాపాలకి దూరంగా ఉండాలి. మీ ట్యాక్స్కి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త వహించాలి. మీ వాణిజ్య వెంచర్లకు సానుకూలమైన సమయము. మీరు మీ వాణిజ్యాన్ని విస్తరించటం గురించి కూడా ఆలోచిస్తారు. మీ ఆర్థిక జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇప్పటికే ఉన్న ఆదాయ మార్గాలు, ధనము సంపాదించే కొన్ని కొత్త అవకాశాలు, ప్రయత్నాలు మొదలుపెట్టి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగంలోని ప్రభుత్వ అధికారులతో మీకు కొన్ని అనుకూలమైన పనులు జరుగుతాయి. ప్రభుత్వ సంస్థలతో మీ వ్యాపారాలకి సంబంధించి మీరు కొన్ని మంచి ప్రయోజనాలను పొందుతారు. అలాగే మీ పెండింగ్ బిల్లులు క్లియర్ అవుతాయి. నిరంతరం పెరుగుతూ ఉండే మీ ఖర్చులు రెగ్యులర్గా కాకుండా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్, ఊహించని ఖర్చులు ఉంటాయి. మొత్తానికి డబ్బును ఆదా చేస్తారు. కాళ్ళకి సంబంధించిన సమస్యలు, కళ్ళు, నిద్రకి సంబంధించిన సమస్యలు చికాకు కలిగిస్తాయి. ఇంకా కడుపుకి సంబంధించిన సమస్యలు ఉంటాయి. అజీర్ణం, కడుపు నొప్పికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ప్రేమ లేదా వివాహం లేదా వ్యక్తిగత సంబంధాలు, మీ ప్రేమ జీవితానికి సంబంధించినవి అనుకూలంగా లేవు. ఘర్షణలు మీ బంధంలో మీ ఇద్దరి మధ్య తగాదాలకు కారణమవుతుంది. మీ అహం యొక్క విషయం కూడా మీ ఘర్షణకి కారణమవుతుంది. ప్రస్తుత సమయంలో ఓపికగా ఉండటానికి ప్రయత్నించండి మరియు అనుకువగా ప్రవర్తించండి. ముఖ్యంగా వివాహితులకి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఇంకా ఓపికగా ఉండటానికి ప్రయత్నించాలి. వైవాహిక జీవితం ఆనందకరంగా ఉంది. మీ మనసులో గందరగోళం ఉంటుంది, ఎందుకంటే మీరు చాలా అన్సెక్యూర్గా ఫీల్ అవుతారు. మీ కుటుంబ సభ్యుల నుండి ఆర్థిక సహాయాన్ని పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య అనుకూలత పెరుగుతుంది. మీ ఇంట్లో మీ స్థితిగతులు చాలా సానుకూలముగా ఉన్నాయి. సూర్య నమస్కారము చెయ్యాలి. ఆదిత్య హృదయ స్తోత్రము, గాయత్రి మంత్రాన్ని వినాలి. రొటీన్ ప్రాక్టికల్ అలవాట్లకి సంబంధించిన ఫలితాలు అర్థమవుతున్నాయి. ఇప్పుడు భయం దయ్యంలా వెంటాడుతుంది. ఇదే కొందరి ఊపిరి ఆగిపోవటానికి కారణమవుతోంది. కరోనా వెళ్ళిపోతుంది, ఫలానా డేట్, మంత్ అని కొందరు ప్రముఖులు ప్రెడిక్షన్స్ ప్రచారంలో ఉన్నాయి ప్రస్తుతం. ఇతర దేశాల్లో పరిస్థితి గురించి ఏంటో తెలీదు. మన దేశంలో మాత్రం వెళ్ళిపోవటం కాదు, కరోనా తగ్గుతుందనేది ప్లానిటరీ స్టార్స్ అక్యురేట్ క్యాల్కులేటెడ్ ప్రెడిక్షన్స్ తెలుపుతున్నాయి. ప్రకృతిని నాశనం చేస్తూ పంచభూతాల్ని పాజిటివ్గా అర్థం చేసుకునేది మానేసి నెగటివ్ ప్రయోగాల ఫలితమే ప్రస్తుతం ఉన్న భయంకరమైన పరిస్థితులకి కారణం. ఈ నెగటివ్ ప్రయోగాల నుంచి తమ శక్తులతో వేల సంవత్సరాలుగా తపస్సు చేస్తూ ఉన్న మన పూర్వీకులు, మహర్షులు, యోగులు వారి మహాయోగా ఆ యొక్క స్థితుల నుంచే మనందరినీ కాపాడుతున్నారు. ఆ మహాత్ములందరికీ ఆత్మపూర్వకమైన నమస్సులు. ఆయుష్ మహాదారిద్ర కారకుడు శని మకర రాశిలో ఉన్నాడు. మహాజ్ఞానము, మహా ఆత్మయోగము ధనకారకుడు గురు కుంభరాశిలో ఉన్నాడు. రాహు కేతువులు వృషభ, వృశ్చిక రాశిలో స్థితి చెంది ఉన్నాయి. కుజ ఈ నెల 3వ వారం వరకు నీచ స్థితిలో, కర్కాటక రాశిలో, తర్వాత సింహరాశిలో, రవి ఈ నెల మధ్యలో కర్కాటక రాశిలోకి మారతాడు. బుధుడు నెల చివరి వరకు సొంత రాశి మిథున రాశిలో ఉంటాడు. శుక్రుడు నెల 2వ వారం వరకు కర్కాటక రాశిలో, తర్వాత సింహరాశిలో ఉంటాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. కన్యా రాశి జూలై నెల 2021 ఫలితాలు. కన్యా రాశి వారికి మీ కెరీర్ విషయాలు అనుకూలము. మీ శ్రద్ధ కారణంగా విజయ అవకాశాలు బాగుంటాయి. మీ విద్యా అధ్యయనాలలో అడ్డంకులను ఎదుర్కొనే అవకాశం ఉంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు బాగా శ్రమించాల్సి ఉంటుంది.
విదేశీ విద్యా కళాశాల విశ్వవిద్యాలయాలలో విద్య విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఇంకా ఉన్నత విద్యకి ఇదే సరైన సమయము. మీకు మీ కుటుంబ సభ్యుల నుండి మద్దతుంటుంది. మీకు చాలా సవాలుగా ఉన్న సమయము ఇది. మీ దంపతులు ఇద్దరి మధ్య అనుకూలత ఉండదు. మీ ఆర్థిక స్థితిగతులు గొప్పగా ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. అలాగే మీ ఖర్చులు పెరుగుతాయి. మీ ఆర్థిక విషయాల్లో మంచి ప్లానింగ్తో ఉండాలి. కొన్ని మంచి పరిస్థితులు మీకు గొప్ప అవకాశాలను సృష్టిస్తాయి. మీ కృషి శ్రద్ధతో మీరు మంచి విజయం పొందుతారు. మీ ఆఫీస్లో మీకు మంచి పరిస్థితులు ఉంటాయి. సీనియర్ అధికారులు కూడా మీ పట్ల సంతోషంగా ఉంటారు. మీ వ్యాపారం ప్రయత్నాల్లో మీకు ఫలితం బాగుంటుంది. విదేశీ పరిచయాలతో వ్యాపార సంబంధాలు కలిసొస్తాయి. ఈ నెల మీ ఆర్థిక స్థితిగతులు స్థిరంగా ఉండే అవకాశం అధికము. మీ ఆదాయ మార్గాల్లో అవకాశాలు పెరుగుతాయి. ఆదాయ వనరులు మీకు మంచి ఆర్థిక ప్రయోజనాలనిస్తాయి. ఆదాయం పెరిగే అవకాశాలు ఉంటాయి. మీరు కొత్త పనులు మొదలు పెడతారు. ఇతర ఆదాయ మార్గాలు కూడా మీకు ఆదాయాన్ని పెంచుతాయి. మొత్తానికి మీ ఆదాయం స్థిరంగా ఉంటుంది. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఊహించని ఖర్చులను చేస్తారు. విలువైన వస్తువులను సేకరిస్తారు. మీ ఆరోగ్యపరంగా ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని ఆరోగ్య నియమాలు పాటించాలి. జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. ఆహారం మరియు ఆహారంలో నిర్లక్ష్యం కారణంగా సమస్యలు ఉంటాయి. కడుపు సమస్యలు, కిడ్నీ సమస్యలు ఉంటాయి. ప్రేమ, వివాహం, వ్యక్తిగత సంబంధాలు, మీ ప్రేమ సంబంధంలో అపార్థాలు ఉంటాయి. దంపతులు తమంతట తాముగా అవసరమైన ప్రయత్నాలు చేయాలి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య స్థితి అనుకూలంగా లేదు. జాగ్రత్త పడాలి. వాదనలు తగ్గించుకోవాలి. మొత్తానికి మీ కుటుంబ, మీ ఆర్థిక స్థితులు బాగుంటాయి. ఈ నెల 3వ వారం నుంచి ఖర్చులు, రాబడి జాగ్రత్తగా అర్థం చేసుకొని నిర్ణయాలు చేయాలి. లేకుంటే సమస్యలు ఉంటాయి. ఈ నెల 2వ వారం నుంచి మీ సోదరుల నుంచి మీకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. శ్రీ దుర్గాదేవి ఆరాధన మరియు శ్రీ వినాయకుడి శ్లోకాలు శ్రద్ధగా వింటే ఎంతో క్షేమము. రొటీన్ ప్రాక్టికల్ అలవాట్లకి సంబంధించిన ఫలితాలు అర్థమవుతున్నాయి. ఇప్పుడు భయం దయ్యంలా వెంటాడుతుంది. ఇదే కొందరి ఊపిరి ఆగిపోవటానికి కారణమవుతోంది. కరోనా వెళ్ళిపోతుంది, పలానా డేట్, మంత్ అని కొందరు ప్రముఖులు ప్రెడిక్షన్స్ ప్రచారంలో ఉన్నాయి ప్రస్తుతం. ఇతర దేశాల్లో పరిస్థితి గురించి ఏంటో తెలీదు. మన దేశంలో మాత్రం వెళ్ళిపోవటం కాదు, కరోనా తగ్గుతుందనేది ప్లానిటరీ స్టార్స్ అక్యురేట్ క్యాల్కులేటెడ్ ప్రెడిక్షన్స్ తెలుపుతున్నాయి. ప్రకృతిని నాశనం చేస్తూ పంచభూతాల్ని పాజిటివ్గా అర్థం చేసుకునేది మానేసి నెగటివ్ ప్రయోగాల ఫలితమే ప్రస్తుతం ఉన్న భయంకరమైన పరిస్థితులకి కారణం. ఈ నెగటివ్ ప్రయోగాల నుంచి తమ శక్తులతో వేల సంవత్సరాలుగా తపస్సు చేస్తూ ఉన్న మన పూర్వీకులు, మహర్షులు, యోగులు వారి మహాయోగా ఆ యొక్క స్థితుల నుంచే మనందరినీ కాపాడుతున్నారు. ఆ మహాత్ములందరికీ ఆత్మపూర్వకమైన నమస్సులు. ఆయుష్ మహాదారిద్ర కారకుడు శని మకర రాశిలో ఉన్నాడు. మహాజ్ఞానము, మహా ఆత్మయోగము ధనకారకుడు గురు కుంభరాశిలో ఉన్నాడు. రాహు కేతువులు వృశ్చిక రాశిలో స్థితి చెంది ఉన్నాయి. కుజ ఈ నెల 3వ వారం వరకు నీచ స్థితిలో, కర్కాటక రాశిలో, తర్వాత సింహరాశిలో, రవి ఈ నెల మధ్యలో కర్కాటక రాశిలోకి మారతాడు. బుధుడు నెల చివరి వరకు సొంత రాశి మిథున రాశిలో ఉంటాడు. శుక్రుడు నెల 2వ వారం వరకు కర్కాటక రాశిలో, తర్వాత సింహరాశిలో ఉంటాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.